ఏమంటున్నారంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా బీఆర్ఎస్ పరిపాలన ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదనేమో ప్రజలు చెప్తున్నారు. కేటీఆర్ మాత్రం ఖచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏమంటారు మీరు? కేటీఆర్ మాట్లాడదో ఏ ఒక్క నిజం ఉండదు. గత 10 ఏళ్ల పాలనలో ఏ రకంగా ఈ ఏరియాను పూర్తిగా విస్మరించి 2 సార్లు అధికారం ఉండి ఈ ప్రాంతానికి ఏం చేయనోళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓటాడుతున్నారు. ఇవాళ ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ మా బిడ్డ, మా కొడుకు, మాకు ఆపదకు సాపదకు అన్నిటికీ మా బిడ్డలకు వస్తున్నాడు. ఎమ్మెల్యే లేనప్పుడే ఇంత సేవ చేసిండు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ అధికారం ఉండి కనీసం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే మా గల్లులు తిరగలేదు. మాకు డ్రైనేజీ సమస్య, ఇక్కడ సీసీ రోడ్ల సమస్య, వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మాకు 200-300 కోట్లతోటి ఇలా సీసీ రోడ్లు, డ్రైనేజు, రోజు మార్నింగ్ పూట మాకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఏ ఇంటికి పోయినా నవీన్ యాదవ్ చేకూర్తు తప్ప కేసీఆర్, కేటీఆర్ అన్ని డొల్ల మాటలు. ఆ ఫామ్ హౌస్కే పరిమితం తప్ప ఇలా కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని గల్లీలు తిరుగుతున్నాడు. ఎలక్షన్లు వచ్చినప్పుడే నీకు జూబ్లీస్ గుర్తొచ్చిందా? గతంలో 2 సార్లు అధికారం ఇచ్చి మీకు తెలంగాణలో అధికారం ఇస్తే ఏ రకంగా దాచుకొని మీరు మీ కుటుంబాలు లాభపడ్డారు తప్ప జూబ్లీస్లో ఏ ఒక్క కుటుంబానికి కూడా మీరు సంక్షేమం అందియలేదు, అభివృద్ధి అందియలేదు. వాళ్ళే ఇళ్ళకి పోతే తిప్పి కొడుతున్నారు వాళ్ళను. ఏ రకంగా మీరు మళ్ళీ ఓట్లాడడానికి వచ్చారు? ఇది బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళి తప్ప గతంలో ఎప్పుడైనా మా జూబ్లీస్ తిరిగిరా అని చెప్పి ఇలా వాళ్ళను తిరగనీయలేని పరిస్థితి. వాళ్ళకు బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా ఏకమైన పార్టీలో డిపాజిట్ రాదు. అంటే జూబ్లీస్ డెవలప్ కాకపోవడానికి అసలు కారణం ఎవరు అంటారు? కారకులు ఎవరై ఉండొచ్చు అంటారు మీ అభిప్రాయం ప్రకారం? ఇంతో అంతో జూబ్లీస్ అభివృద్ధి అయిందంటే దివంగత నేత పీజీఆర్ గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ నుండి అందరికీ ఇండ్లు ఇచ్చిండు, స్థలాలు ఇచ్చిండు, ఈ ప్రాంతాన్ని కొద్దిగా అభివృద్ధి చేసిండు. మళ్ళీ మిగులు బడ్జెట్ ఏర్పడి తెలంగాణలో కేసీఆర్ 10 ఏళ్ళుగా ఏ ఒక్క పనిని పట్టించుకోలేదు, ఏ ఒక్క గల్లి కూడా అభివృద్ధి చేయలే. ఎవరికి కనీసం ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తాను కూడా అప్పుడు కాంగ్రెస్ ఇచ్చేవి 70 ఇండ్లు, మాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. మరి ఇక్కడ ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే. ఏమున్నా వాళ్ళ కుటుంబమే బాగుపడదు తప్ప ఇలా టీఆర్ఎస్ వల్ల ఈ ప్రాంతం అంతా నష్టపోయింది. మిగులు బడ్జెట్తో రాష్ట్రం అప్పుడే తెలంగాణ అయింది. దేనికోసం? వాళ్ళ కుటుంబం కోసం తప్ప వాళ్ళ సొంత ప్రయోజనం తప్ప. ఇలా మళ్ళీ జూబ్లీస్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే సుమారు ఇప్పటికే 300 కోట్లతోటి డెవలప్మెంట్ కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇలా పేదోడికి తెల్ల రేషన్ కార్డు, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500కే గ్యాసు, పెద్ద ఎత్తున సంక్షేమం జరగాలంటే మళ్ళీ నవీన్ యాదవ్ను ఒక యువకుని గెలిపించుకుంటేనే మాకు అభివృద్ధి సాధ్యమైంది. ఏ ఇంటికి పోయినా మా బిడ్డ, మా కొడుకు అంటారు తప్ప నవీన్ యాదవ్ గెలుపు నల్లేరు మీద నడక అంటే భారీ మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపిపోతారు. అంటే ఇప్పుడు కేకే సర్వే చూసుకుంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్తున్నారు. అలాగే నవీన్ యాదవ్ ఎక్కడైతే పుట్టారో యూసఫ్గూడ ఏరియాలో కూడా బీఆర్ఎస్ వస్తుందని చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీరు ఏమంటారు? మేము ప్రజలు నమ్ముకున్నాం, వాళ్ళు డబ్బులు నమ్ముకున్నారు. డబ్బులతోటి గెలవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు గత బై ఎలక్షన్లో ఎన్ని కోట్లు గుమ్మరిచ్చినా మీకు ప్రజలు బుద్ధి చెప్పిరు. తప్పకుండా ఈ ఎలక్షన్లో ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కావాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో నవీన్ అనే ఒక యువకునికి, ఒక యాదవ్ బిడ్డకు మంచి అభ్యర్థిని నిలబెట్టారు కాబట్టి మేము అన్ని పార్టీల ఖచ్చితంగా చాలామంది గత టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా నవీన్ యాదవ్కి వేస్తాం, మంచి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతుండు. పేరుగా జూబ్లీ హిల్స్ అయితే ఇక్కడ మనం చూసుకుంటే కనుక రెహమత్ నగర్ చాలా స్లమ్ ఏరియా. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అంటే ఎలాంటి హామీలు మీరు ఇవ్వబోతున్నారు? నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత ఎలాంటి పనులు చేయబోతున్నారు ఇక్కడ ఏరియాకి? ఇప్పటికే అభివృద్ధిలో ఇక్కడ ప్రభుత్వం దృష్టి పెట్టింది. 300 కోట్లు కేటాయించి ఇప్పటికీ నాలాలు, డ్రైనేజు, సీసీ రోడ్లు ఇక్కడ జరుగుతున్నాయి. చాలామంది గతంలో పీజీఆర్ గారు ఇచ్చిన ఇండ్లను మాకు రెగ్యులైజ్ చేయాలి, మాకు ఇంటి భరోసా కల్పించాలని చెప్పి చాలామంది ఉన్నారు. ఇప్పుడే మా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ ప్రాంతంలో తిరిగి అందరికీ హామీ ఇచ్చిండు. తప్పకుండా మీకున్నటువంటి ఫ్లాట్లకు కానీ ఇండ్లకు కానీ రెగ్యులైజ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరెవరు కూడా ఆధైర్యపడద్దు. ఇలా తప్పకుండా నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపేయండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఇలా పర్సనల్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పర్యటించడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మా బిడ్డ, మా కొడుకు, మా ప్రాంతవాసి, మా ఇంటి బిడ్డ నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతోటి గెలిపిస్తామని చెప్పి ప్రతి అక్క, చెల్లె, మహిళలు, ముఖ్యంగా యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. యువకులే స్వచ్ఛందంగా ఇలా మేము ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నవీన్ యాదవ్కు భారీ మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మీరు చూస్తే కనుక ఉదయం 6 గంటల నుంచే ప్రచారంలో ఇంటింటికి కానీ గడప గడపకి కానీ ప్రతి ఒక్కరితో మీరు టచ్ చేయడం, ప్రతి ఒక్కరి సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్టుగా ప్రజల్లో కూడా చాలా చేంజ్ చూస్తున్నామండి. దీని పట్ల మీరు ఏం చెప్తారు? గత మిగులు రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి రాష్ట్రాన్ని దాచుకొని అసలు జూబ్లీస్ అంటే నేను కూడా ఇక్కడ రాకముందుకు అనుకున్నా ప్రపంచంలో ధనికమైనటువంటి కాన్షియస్ అనుకున్నాం. కానీ ఇది చూస్తే పూర్తిగా స్లమ్ ఏరియా. 100% పేదోళ్ళు నివసించే ఈ జూబ్లీస్ ఇలా కొంతవరకే 10% ఇక్కడ
ధనికులు తప్ప మొత్తం 85% పేదలు ఉన్నారు. మరి వాళ్ళకు 10 ఏళ్ళుగా ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇలా గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం ఈ పేదోళ్ళంతా తినాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి ఇలా పేదోడికి సన్న బియ్యం అందిస్తుండు, సంక్షేమాలు అందిస్తుండు. ఇక్కడ జూబ్లీస్ అభివృద్ధి కావాలంటే గత 10 ఏళ్ళుగా వాళ్ళు విస్మరించిన అభివృద్ధి మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ పార్టీలో నవీన్ యాదవ్ను భారీ మెజార్టీ గెలిపించి ఇప్పటికే అభివృద్ధి స్టార్ట్ అయింది. ఇంకా యువకుడు అసెంబ్లీలో మీ ప్రాంతం గురించి, ఈ ప్రాంత ప్రజల సమస్యల గురించి మాట్లాడతాడు. గత ఎమ్మెల్యే 10 ఏళ్ళుగా ఏ ఒక్కరోజు కూడా జూబ్లీస్ గురించి అసెంబ్లీలో మాట్లాడలే. ఇప్పుడు 2 ఏళ్లలో కూడా ఆయన ఎన్నడూ కూడా జూబ్లీస్ పట్టించుకోలే. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు ఇప్పుడే సీనియర్ సిటిజన్లు, మైనార్టీలు, అందరు హిందువులు కూడా మా ప్రాంత బిడ్డ ఈ ప్రాంతంలో నివసించి ఆపదకు సాపదకు ఏ పదవి లేనప్పుడే మాకు అన్ని విధాల అండ ఉంది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే ఇంకా ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అక్కడ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది, ఆయనకు తోడుగా నవీన్ యాదవ్ని గెలిపించుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ప్రతి ఇంటి నుంచి అదే మాట వస్తుంది. అలాగే అంటే మరొకసారి అడుగుతున్నారండి, నెగిటివిటీ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారో దీన్ని ఏ విధంగా మీరు ఎలా తిప్పుకొట్టబోతున్నారు? వాళ్ళ 10 ఏళ్ళు దోచుకొని దాచుకొని వాళ్ళు గుండాయిజం రౌడీయం చేసుకొని మేము ఈ పని చేసామని చెప్పి ఓట్లు అడగాలి తప్ప ఎదుటి వ్యక్తిని దూషించి ఎదుటి వ్యక్తిని నిందించి ఓట్లు అడిగే సంస్కృతి ఎక్కడో తెలియదు. ఎక్కడ బై ఎలక్షన్ అయినా గత టీఆర్ఎస్ పాలనలో వాళ్ళ యంత్రాంగం, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వేల కొద్ది కోట్లు గుమ్మరించి ఎలక్షన్ చేశారు. కానీ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మేము 2 ఏళ్ళు చేసినటువంటి అభివృద్ధి, ఈ జూబ్లీస్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని, ఈ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఇలా ప్రజలకు వివరిస్తున్నాం కాబట్టి ఇలా గెలుపు మాకు సునాయాసం భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు. ఫైనల్గా నవీన్ యాదవ్కు అంటే యంగ్ లీడర్, తనకి యూత్ కానీ యంగ్ అందరు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకు ఓటు వేయాలంటారు నవీన్ యాదవ్కు? యువతకు పెద్దపీట వేసి యువతకు ఇక్కడ గణేష్ చవితి కానీ, వినాయక చవితి కానీ, దసరా ఉత్సవాలు కానీ ప్రతి ఒక్క ఫెస్టివల్లో, ప్రతి సమస్యలో, అన్ని విషయాల్లో నవీన్ యాదవ్ ఒక యువకుడిగా యువతతో ముందుకు పోయింది కాబట్టి ఇలా యువత స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా మా యువకుడు నవీన్ యాదవ్ వస్తే మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మాకు అన్ని విధాలు అండదండగా ఉంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉంటే మాకు ఎక్కువ అభివృద్ధి అవుతుందని యువకులు పెద్ద ఎత్తున ప్రచారంలో ముందున్నారు. ఇంటింటికి పోయి వాళ్ళే నవీన్ యాదవ్ గెలిపించాలని వాళ్ళే తిరుగుతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇక్కడ మనమైతే ప్రస్తుతం జూబ్లీస్ ఉప ఎన్నికల నేపథ్యంలో రెహమత్ నగర్లో అయితే మనం ఉండడం జరిగిందండి. ఆలేరు ఎమ్మెల్యే బేల్ ఐలయ్య గారితో స్పష్టంగా చెప్తున్నారండి, ఖచ్చితంగా నవీన్ యాదవ్ని అయితే గెలిపించాలి, 100% నవీన్ యాదవ్ గెలవబోతున్నాడని అయితే ఆయన చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో రెహమత్ నగర్, V5 న్యూస్.